శివశక్తి సాంగ్ అనేది మాత్రం కొన్ని వందల మంది డాన్సర్స్ తోటి అసలు బ్యూటిఫుల్ కలర్స్ అదంతా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఇంప్రెసివ్ గా అనిపించింది. సో అది ఎక్కడ షూట్ చేశారండి దాంట్లో? అది కూడా సెట్ వేసామండి, సెట్ వేసారు మొత్తం. అది కూడా ఏంటంటే జాతర సాంగ్ అని డైరెక్టర్ చంద్ర గారు జాతర సాంగ్ ఒకటి మన సినిమాకి చాలా హెల్ప్ అయ్యే సాంగ్ ఇది. దీన్ని మనం చాలా గ్రాండ్ గా చేయాలి. ఇది వరకు జాతర సాంగులు రాని విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యన పుష్ప 2లో జాతర వచ్చింది, తర్వాత ఆ సినిమాలో జాతర వచ్చింది, ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది కదా, దాంట్లో వాడినట్టు దీంట్లో వాడినట్టు. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా అరవింద్ గారు కూడా సిట్టింగ్ లో కూర్చున్నారండి అందరితో. ఈ సాంగ్ కోసం అంటే చందు గారు అరవింద్ గారు వీళ్ళు కూర్చుంటారు. బట్ ఈ సాంగ్ కోసం అరవింద్ గారు, హీరో గారు, సాయి పల్లవి గారు, నేను గాని, డిఓపి గారు గాని అందరూ, అంటే ఎవరైతే మెయిన్ టీం ఉన్నారో ఆ టీం అంతా కూర్చొని ఈ సాంగ్ ని గుర్తుండిపోయేలా చేయాలి. నేను డైరెక్టర్ గారి ఇదండి, ఆయనకి బాగా ఇష్టమైన ఇది అనమాట ఈ సాంగ్. దానికోసం ఎలా చేయాలని దాని మీద మనం ఏంటంటే రెగ్యులర్ గా ఏదైనా నేనేంటంటే ఒక స్టోరీలోంచి మనం తీసుకోవాలి అనే దాంతో మనం ఒక సీ బ్యాక్గ్రౌండ్ వాడుతున్నాం అని చెప్పేసి ఈ సెట్ ని మొత్తం ఒక వాటర్ బాడీ క్రియేట్ చేసి మొత్తం బోట్స్ అన్ని ట్రావెల్ అవుతూ వాటర్ లో ఒక ప్లేస్ కి వచ్చి అక్కడ జాతర జరుగుతున్నట్టుగా పెట్టుకున్నాం అనమాట. దాంట్లోంచి వచ్చిన ఐడియాతోనే మీకు ఆ విజువల్స్ అలా క్రియేట్ చేసి. అయితే సార్ ఈ సినిమాకి, ఈ పర్టికులర్ సినిమాకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే పాకిస్తాన్ సెటప్. ఎందుకంటే మాక్సిమం ఆఫ్ ద స్టోరీకి ట్విస్ట్ అదే, మొత్తం ఎక్కువ అంతా అదే కదా. సో ఇంకోటి ఏంటంటే జనరల్ గా తండేలు అంటే ఇప్పుడు మీరు అన్నట్లు లవ్ స్టోరీ అంతా ఉంటాయి, కానీ దీంట్లో ఇంకొక తెలియని ఎలిమెంట్, అందరికి హుక్ అయిపోయే ఎలిమెంట్ ఏంటంటే దేశభక్తి, పేట్రియాటిక్ టచ్ అనేది. సో ఆ ఒక డైలాగు బాగా భయంకరంగా వైరల్ అయింది. ఏది పాకిస్తాన్ లో నాగ చైతన్య గారు చెప్పాడు. సో మరి ఆ పాకిస్తాన్ సెటప్ మొత్తం సంబంధించి ఆయన చెప్పిన దానికి మీ విజువలైజేషన్ కి సరిపడా అంటే దీనికి ఏమన్నా ఎక్స్ట్రా రీసెర్చ్ ఏమైనా చేయాల్సి వచ్చిందా? సో ఓవరాల్ గా సెట్స్ ఎక్కడ వేసారు అంటే కాస్ట్ కూడా చెప్పాలంటే చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. ఎంతవరకు అయింది? అదే నాకు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే నేను ఎగ్జైట్ అయింది ఏంటంటే పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ లో షూట్ ఉంది, పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ అంటే మనం క్రియేట్ చేయాలి. మనం కొత్తది క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్ ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యానండి. స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచే నేను అదే మీకు ఇందాక చెప్పాను కదా, వాళ్ళని వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ త్రూ కొంత తెలిసిందండి. తర్వాత నేను అన్ని గూగుల్లో పాకిస్తాన్ సంబంధించిన ఇమేజెస్ తీసి దాంట్లో అంటే ఆ కలర్ టోన్ ఎలా ఉంటది, అట్లాగే మీ గూగుల్ మ్యాప్ లో అసలు ఒరిజినల్ జైలు ఎక్కడుంది దాన్ని గూగుల్లో విజువలైజ్ చేయాలి. గూగుల్లో మనం చూస్తే ఒక చిన్న స్ట్రక్చర్ కనపడుతుంది, స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఆ స్ట్రక్చర్ ని రీక్రియేట్ మనకున్న విజువలైజేషన్ అండి ఎలా ఉండొచ్చు. సింధు జైలు అని ఉంటుందండి, వీళ్ళు ఉన్నది సింధు జైలు అండి, కరాచీ దగ్గర అనమాట. ఆ జైలు నేను మళ్ళీ ఆ ఇమేజెస్ కొన్ని అంటే జైలు ఇన్సైడ్ ఇమేజ్ దొరకవండి, కొన్ని దొరుకుతాయి. ఈ ఇమేజెస్ తీసుకెళ్లి నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళానండి. ఎవరైతే ఈ పాకిస్తాన్ జైల్లో ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళాను అనమాట. గుజరాత్ లో అతను ఆల్రెడీ బోటింగ్ లో ఉంటే అక్కడికి వెళ్ళి అతనితో నేను మళ్ళీ ఎప్పటికప్పుడు ఇమేజ్ చూపించడం, మీరున్నది ఇదే ప్లేసా, మీరున్న ప్లేస్ ఎలా ఉంటది అలా ఉంటదని అతను కొన్ని అలా చెప్పాడు. కొన్ని ఇంకా అక్కడ చెప్పాలంటే చాలా సింపుల్ గానే ఉందండి అక్కడ. బట్ ఆ సింప్లిసిటీ సినిమాకి వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే మన కథకి సపోర్ట్ అవ్వడానికి కోసం కొంచెం ఇదిగా చూపించాలి. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అండి, ఈ లవ్ స్టోరీని మీకు ఎప్పుడు కూడా ఎనీ లవ్ స్టోరీ మీకు ఒక పెద్ద డేంజర్ ఉంటదండి, ఒక ప్రమాదపు అంచులో జరుగుతుంటది లవ్ స్టోరీ. ఇందులో ప్రమాదపు అంచు అంటే మీకు పాకిస్తాన్ అన్నమాట. పాకిస్తాన్ అనే ఒక ఒడ్డు లాంటి దాని మీద మన లవ్ స్టోరీ జరుగుతున్నప్పుడు ఆ భయము, ఆ చిన్న ఇది రావడం కోసం మనం ఎలాంటి స్ట్రక్చర్స్ ఉండాలి, ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉండాలి అనే దాని మీద డిజైన్ చేసి సినిమాటిక్ గానే వెళ్ళామండి. మనం రియలిస్టిక్ గా మీకు ఇంత ఇది భయం వచ్చేలా ఉండదు అనమాట. అక్కడ వెరీ నార్మల్ ఒక మంచి ఎన్విరాన్మెంటే ఉందండి చెప్పాలంటే. ఏది అతన్ని నేను కలిసిన అతనితో మాట్లాడితే చాలా వాళ్ళకి హ్యాపీగానే ఉంది. అలా చూపించకూడదు, దీంట్లో ఒక ఇది క్రియేట్ చేయాలి. కరెక్ట్ అండి, కరెక్ట్. అది ఏది చేస్తే వస్తుంది అనే దాని మీద వర్క్ చేసడంలో నాకు చాలా రన్నింగ్ ప్రాసెస్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఒక టైంలో నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నా మీద ఎవరైనా కాన్సన్ట్రేట్ చేస్తారని అనిపించింది. ఎవరిడే నేను పాకిస్తాన్ గురించి చూసేవాడిని, అవి కూడా మీకు నోట్ అవుతాయి కదండి. అవునవునవునవును, అది చెప్పి డైరెక్టర్ ఏమంటే మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తారండి అని డైరెక్టర్